హలో, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నా. దానికోసం సోరకాయ, ములక్కాయ, టమాటా, కందిపప్పు అన్నీ తీసుకొచ్చిన. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు. బియ్యం అయితే కడిగి పెట్టిన. ఇప్పుడు ముందుగా బియ్యం పెట్టి అన్నం ఉడికే వరకు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తా. పప్పు కూడా నానబెడతాను అన్నమాట. గ్లాస్ నిండా కందిపప్పు తీసుకుంటాను. కుక్కర్లో వస్తుంది. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుగుతా. 2-3 సార్లు శుభ్రంగా కడిగితే డస్ట్ అనిపిస్తుంది. రెండు సార్లు శుభ్రంగా కడిగిన. ఒక 2 గ్లాసు వాటర్ పోసి అయితే నానబెట్టిన అనమాట. అది నానే వరకు వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తాను. కొంచెం చింతపండు నానబెడతాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా, ఎందుకంటే ఇడ్లీలోకి కావాలని. చింతపండును తీసుకొచ్చిన మనం ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి ఫస్ట్ టైం కడిగి పడబోసి తర్వాత నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే పప్పు నానబెట్టిన, 2 సార్లు కడిగి, చింతపండు కూడా ఒకసారి కడిగి నానబెట్టిన. ఇప్పుడు టమాటాలు, ములక్కాయలు, సోరకాయ ఇవన్నీ కట్ చేస్తున్నా. ములక్కాయలు కట్ చేసి వీటి పైన పొట్టంతా తీసి కడిగి ఒక బౌల్లో వేస్తాం. అన్నం కూడా అవుతూ ఉంది. కొంచెం అయితే వంపాలి, పలుకు మీద వంపితే బాగుంటుంది, పొడిగా అయితే. అన్నం అయితే రెడీ అయింది. దించి పక్కన పెట్టేసిన. ఇంకా ఇప్పుడైతే పప్పు అయితే ఉడకబెడతాను అన్నమాట. కొంచెం ఇందులో ఆయిల్ వేసి ఉడకబెడతాను. ఒక 4 టమాటాలు అయితే కట్ చేస్తున్నా. ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకనంటే చింతపండు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అందుకోసమే టమాటాలు అయితే ఒక 4 అయితే యాడ్ చేస్తున్నా. సాంబార్ అయితే తొందరగా రెడీ అవుతుంది. కాకపోతే ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు.
ఇంకా నేను ఇందులో జస్ట్ ములక్కాయ, టమాటా, సొరకాయ మాత్రమే వేస్తున్నా. ఇంకా బెండకాయ, ఆలుగడ్డ, క్యారెట్ ఇవన్నీ అయితే యాడ్ చేయట్లేదు. సొరకాయ, ములక్కాయ, టమాటా. పప్పు అయితే ఉడుకుతూ ఉంది. సొరకాయ అయితే చాలా బాగుంది చూడండి. కొంచెం పెద్ద పీస్ లాగానే కట్ చేస్తాను, ఎందుకంటే ఎట్లా ఉడికినాక చిన్నగా అవుతాయి కదా ఇవి సొరకాయలు. సొరకాయ సాంబార్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాం. పప్పు ఉడికింది. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, సొరకాయ, మునక్కాయ అన్నీ అయితే కట్ చేసిన. ఇంకా పప్పు సాంబార్ చేయడమే. పప్పు అయితే ఉడికింది, పక్కన పెట్టేసిన. ఇంకా ఇప్పుడు గిన్నె అయితే పెడతాను సాంబార్ కోసం. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నా. గిన్నె అయితే వేడైంది. నేను చేసే సాంబార్ అయితే చాలా సింపుల్గా చేసేస్తా, ఈజీగా తొందరగా అయిపోతుంది. ఒక వెజిటేబుల్స్ మాత్రమే కట్ చేయడం లేట్ అవుతుంది. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, 8 మిరపకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉడికే వరకు అయితే ఎల్లిపాయలు అయితే పొట్టు తీస్తున్నా. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఉడికే వరకు ఎల్లిపాయలు పొట్టు తీసి వేస్తున్నా. ఆయిల్లోనే వేయాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయలను దంచి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత ములక్కాయలు వేస్తున్నా. తర్వాత పసుపు వేస్తాను. సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నా. ఉల్లిపాయలు దంచి వేసినాక ములక్కాయలు, పసుపు, సొరకాయ ముక్కలు. పప్పు గ్యాస్ అంతా పోయింది. మూత అయితే మంచిగా ఉడికింది పప్పు. ఉడికింది. ఇప్పుడైతే పప్పు గుత్తుతో అయితే మెదుపుకుంది మొత్తం.
టమాటా అయితే వేస్తాను. టమాటా వేసి సాల్ట్ కూడా 2 స్పూన్లు వేస్తున్నా. రెండు స్పూన్ల కారం వేస్తున్నా. ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టుకున్నా కదా అదైతే పోస్తున్నా. ఉడకబెట్టుకున్నా కదా అందులో కొన్ని వాటర్ పోసి మెత్తగా మెదుపుకొని ఇప్పుడైతే ఇందులో యాడ్ చేస్తున్నా. ఇక్కడ పప్పుచారు అయితే మసులుతూ ఉంది. ఇక్కడ సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడైతే చింతపండు రసం యాడ్ చేస్తాం. చింతపండు రసం యాడ్ చేసినాక కూడా కొద్దిగా వాటర్ పోస్తున్నా. ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలి. సాంబార్ అయితే మా వాళ్ళకి చాలా ఇష్టం. అన్నంలో కలుపుకొని తినడానికైనా ఇడ్లీలోకైనా చపాతీలోకైనా చాలా ఇష్టపడతారు అనమాట. వీక్లీ 2 times అయితే సాంబార్ చేస్తే తప్పకుండా. ఇవాళ అయితే సాంబార్ అనమాట చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు. ఇక రైస్ అయింది, సాంబార్ అయింది. నేను 2-3 తీరులో చేస్తా. అంటే అవసరాన్ని బట్టి వీలుని బట్టి ఎట్లా చేయబుద్ది అయితే అట్లా చేస్తా. అన్ని కూరగాయల ముక్కలు కుక్కర్లో వేసి ఉడికించుకొని చింతపండు రసం అందులోనే వేసి ఉప్పు కారం వేసి తాలింపు వేసి అందులో కలుపుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక మెథడ్. ఇంకా వేరేలాగా ఉంది. సాంబార్ పౌడర్ అయితే వేస్తా 1 స్పూన్. 1 స్పూన్ సరిపోతుంది సాంబార్ పౌడర్. ఇంకంతే, సాంబార్ రెడీ అయినట్టే. సొరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు అన్నీ ఉడికినాయి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేద్దాం రండి. రెడీ అయింది. ఇంకా పప్పు సాంబార్లోకి అయితే ఏమైనా ఉండాలి కదా. మా వాళ్ళకైతే ఆమ్లెట్ అంటే ఎక్కువగా ఇష్టము. అయితే ఇక్కడ పాపడాలు వేయించుదాం అనుకున్నాము. కాకపోతే మా వాళ్ళు ఆమ్లెట్ కావాలన్నారు. అందుకోసమే 3 ఎగ్స్ని అయితే బౌల్లో పలగొట్టి వేసి అందులో మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆమ్లెట్ అయితే చేస్తున్నాము. ఇంకా ఫ్లఫీగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్కువగా ఆయిల్ వేసి 3 లేదంటే 2 ఎగ్స్ని పగలగొట్టి ఆమ్లెట్ చేస్తే మందంగా మంచిగా ఫ్లఫీగా వస్తుంది. మేము ఇలాగే చేసి మనిషికి కొంచెం అయితే ఆమ్లెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా సాంబార్ అయితే రెడీ అయింది, అన్నం కూడా రెడీ అయింది. ఇక్కడైతే లంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన సాంబార్ అనమాట. మా వాళ్ళకి నాకు చాలా ఇష్టం. చూడండి, సొరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు చాలా బాగుంది. నేనైతే చాలా సింపుల్గా చేశాను. వేడి వేడి రైస్, మునక్కాయ సాంబారు, ఆమ్లెట్ అన్నమాట. చూడండి, ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. టుడే స్పెషల్ సాంబారు, వేడి వేడి రైస్, ఆమ్లెట్. అమ్మ వేడి ఉంది. చాలా బాగుంది ఆమ్లెట్. మామిడికాయ పచ్చడి కూడా వేసుకుంటానా. నేను చేసిన మామిడికాయ పచ్చడి ముందుగా వేసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినా. చూడండి ఎంత యమ్మీగా ఉందో మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి. సాంబారు, మామిడికాయ పచ్చడి, ఆమ్లెట్ చాలా బాగుంటాయి. వేడిగా